అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. పూర్వం భీష్మకుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన విదర్భ దేశాన్ని పరిపాలన చేశాడు. విదర్భ అంటే మహారాష్ట్రలో ఒక భాగం. ఇప్పుడు నాగపూర్ ఉంది కదా, ఈ నాగపూరుని కుండినపురము అనేవారు. నాగపూర్ రైల్వే స్టేషన్లో దిగితే ఆనాటి కుండినపురపు కోట అవి కూడా కనపడతాయి. మన లింగయ్య గారి సోదరీమణి ఒక ఆవిడ ఉన్నారు అక్కడ. అప్పుడప్పుడు మేము ఎప్పుడన్నా రైల్లో వెడుతున్నప్పుడు పూర్వకాలంలో కాస్త మడిగట్టుకుని ఇంత ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినండి గురువు కోసం తెచ్చేవారు. ఈ నాగపూర్ ప్రాంతం అంతా కుండినపురం అన్నమాట. ఆ ఏరియా అంతా విదర్భ దేశం అని పిలిచేవారు. చాలా గొప్ప దేశం అది. పూర్వం దమయంతి కూడా ఆ విదర్భ దేశపు రాజు కూతురే, అందుకే ఆవిడ వైదర్భి అనేవారు. వైదర్భి అంటే విదర్భ దేశానికి సంబంధించిన స్త్రీ. ఈ విదర్భరాజు గారు కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న భీష్మక మహారాజు గారికి వరుసగా 5 కొడుకులు. రుక్మి, రుక్మరథుడు, రుక్మకేశుడు, రుక్మబాహుడు, రుక్మనేత్రుడు 5 కొడుకులు పుట్టారు ఆయనకి. వీళ్ళందరికీ రుక్మము అని ఒక శబ్దం ఉంది చూడండి, అంటే బంగారం అని ఒక అర్థం. అందులో రుక్మి అనేవాడు నిజంగా చూడడానికి బంగారపు రంగులోనే ఉండేవాడు. బుద్ధులు వయవలేవు కానీ రంగు మాత్రం బంగారపు రంగు. కొంతమంది అందంగానే ఉంటారు కానీ బుద్ధి బాగుండదు. కొంతమంది అందంగా ఉండకపోవచ్చు, బుద్ధి బాగుంటుంది. ఈ రుక్మి దుర్బుద్ధి. ఆ తర్వాత వాడు రుక్మరథుడు. వాడి రథం బంగారంతో తయారు చేయబడినదట. ఇంకోడు రుక్మబాహుడు, వాడి చేతులు బంగారపు రంగులో ఉండేవిట. ఇంకోటి రుక్మనేత్రుడు, వాడి కళ్ళే బంగారపు రంగులో ఉండేవి. ఇంకోటి రుక్మకేశుడు, వాడి వెంట్రుకలు మాత్రం తల వెంట్రుకలు మాత్రం బంగారపు రంగులో ఉండేవి. కొంతమంది జుట్టు అంటూ విచిత్రంగా ఉంటుంది. మరి భగవంతుడు ఏం ఎరువు వేసి పెంచారో తెలియదు కానీ విచిత్రమైన ఎరుపు రంగు, విచిత్రమైన తెలుపు, విచిత్రమైనటువంటి బంగారపు రంగు, ఇవన్నీ వారి వారి సుకృతాలు.
రమ్మన్న జుట్టు అందరికీ రాదు. కొందరి జుట్టు ఎర్రగా కూడా ఉంటుందండి. అలా ఈతడు కూడా రుక్మకేశుడు. ఇలా 5 కొడుకులు పుట్టాక కూతురు ఒక్కతి లేకపోతే ముక్తి రాదని రాజుగారు భావిస్తున్న సమయంలో ఆయనకు ఒక కూతురు కూడా పుట్టింది. సాక్షాత్తు ఆదిలక్ష్మి, జగన్మాత, నారాయణ పత్ని ఆయనకి చిట్ట చివరగా కుమార్తెగా జన్మించింది. ఆమె మన కథానాయిక రుక్మిణి. ఈ రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. నిజంగా ఆవిడ బంగారపు రంగులోనే ఉంటుంది. రోజు శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని స్తోత్రం చేస్తున్నాం. హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉంటుంది. హరిణీం హరి యొక్క పత్ని. వేదంలో హరికి పక్కన నీపు చేరి హరిణి అవుతుంది. మన లౌకిక సంస్కృతంలో అయితే ఆకృతి గణంలో ఈ హరి ఉండదు, కానీ భవాని, మృడాని, రుద్రాణి ఉన్నాయి. శివాని, హరిణి ఉండవు. ఇక్కడ మాత్రం ఇది వేద సంస్కృతం కనుక హరిణి అవుతుంది. సువర్ణ రజత స్రజాం బంగారపు గొలుసులు, వెండి గొలుసులు కూడా వేసుకుంటుంది. అక్కడ స్రక్ అంటే దండ. సువర్ణ రజత స్రజాం బంగారు వెండి దండలు ధరించింది ఆవిడ. అటువంటి లక్ష్మీదేవిని జాతవేదుడు అగ్నిహోత్రుడు నా కొరకు ఆవహ తెచ్చుగాక. లక్ష్మీదేవిని చంద్రస్వరూపిణిని, బంగారపు వన్నె కలిగిన దానిని అగ్ని నాకు ప్రసాదించుగాక అని ఈ మంత్రం యొక్క గౌణార్థం. అందువల్ల స్వతసిద్ధంగా అమ్మ బంగారపు రంగులో ఉంటుంది. ఇప్పుడు అవతరించినప్పుడు కూడా మళ్ళీ సువర్ణవర్ణంలోనే పుట్టడం వల్ల ఆవిడ్ని రుక్మిణి అన్నారు. ఈ రుక్మిణి పుట్టని క్రితం భీష్మక మహారాజు గారు ఒక సామాన్య రాజు, ఒక చిన్న రాజు. రాజ్యం ఉంది కానీ పెద్దగా సంపదలు లేవు. కానీ లక్ష్మీ కటాక్షం వల్ల అమ్మవారు ఆయనకి కూతురుగా పుట్టాక ఆయన జాతకమే మారిపోయింది. కొంతమందికి ఇళ్లలో అంతే, కూతురు పుట్టాక జాతకం మారిపోతుంది. క్రమంగా బంగారం పెరిగింది, ఆయనకి కీర్తి పెరిగింది, పరాక్రమం పెరిగింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ప్రసిద్ధి పెరిగింది. అంత పూర్వం ఏదో కొంచెం మాత్రమే ఖజానాలో డబ్బుండే రాజుగారికి మంచాలు, కంచాలు, కొంచాలు సమస్తం సువర్ణమయాలైపోయాయి. బాలేందురేఖ దోచిన లాలితయగున పరదిక్కులాగున ధరణీ పాలు నిగేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగా భాసురమొగుచున్. సాధారణంగా అమావాస్య దాటాక పాడ్యమి నాడు చంద్రుడు కనపడ్డు, విధియ నాడు పడమర దిక్కున సన్నగా ఒక చంద్రరేఖ కనపడుతుంది. ఆ చంద్రరేఖ క్రమక్రమంగా పెరిగి పూర్ణిమ నాటికి తూర్పు దిక్కుకు వస్తుంది. అప్పుడు ఆ చంద్రబింబం పూర్ణబింబం అవుతుంది, నిండు చంద్రుడు అవుతాడు ఆయన. ఇలా పడమర దిక్కున సన్నగా ఒక జాబిలి రేఖ మెరిసి క్రమంగా అభివృద్ధి పొందుతూ పూర్ణ చంద్రబింబం అయినట్టుగా చిన్న పిల్లగా పుట్టిన రుక్మిణి కొంచెం కొంచెం పెరుగుతూ పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలిగినదై ఆ ఇంట్లో పెరిగింది. ఆవిడ పెరుగుతూ ఉంటే రాజుగారికి కూడా ఐశ్వర్యం బాగా పెరిగిపోయింది. ఆయన మహాత్ముడయ్యాడు, సంపన్నుడయ్యాడు, అన్ని రకాలుగా అభివృద్ధి పొందాడు. చిన్నప్పుడు ఆమె పిల్లలతో కలిసి ఆటలాడుతూ ఉండేది. అసలు పిల్లల్ని బాగా ఆడనివ్వాలండి. ఆడితే పిల్లలకు ఆరోగ్యం ఎక్కువ వస్తుంది. ఎప్పుడు 24 గంటలు ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి చేతికో ల్యాప్టాపో, టాప్ ల్యాపో, అదేదో ఈ మధ్యన వస్తున్న హెల్ ఫోనో ఇచ్చామంటే అలా కొట్టుకుంటూ వాళ్ళు ఎందుకు పనికిరాకుండా అయితే బక్క చిక్కిపోయి గుడ్లగోప వంటి చూపు వస్తుంది వాళ్ళకి, ఇంతంత దుబ్బు కళ్ళతోడు వస్తుంది, లేదా బొజ్జైనా పెరిగిపోతుంది. రెండింటిలో ఏదో ఒకటి ఖాయం. వాళ్ళు ఎందుకు పనికిరాకుండా అయిపోతారు. అందువల్ల పిల్లల్ని కాసేపు బయటికి పంపించి ఆడించండి. ఇప్పటికే కరోనా పేరుతో కొంపల నుంచి బయటికి రాకుండా సగం ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా పూర్వంలో లేరు. పూర్వం చక్కగా వానపాముల్లో ఉండేవాళ్ళు కాస్త కొండ చిలువల్లో అయిపోయారు, ఇంట్లోంచి కదలక. పిల్లల్ని కూడా అలాగే చేసేస్తున్నారు. కాస్త పిల్లల్ని చురుగ్గా ఉంచాలంటే ఆడించాలి. అందుకని రుక్మిణి కూడా చిన్నప్పుడు తన తోటి చెలికెత్తులతో ఆడుకునేది. మహారాజు గారికి అంతఃపురంలో చాలామంది దాసదాసీ జనాలు ఉంటారు కదా. రుక్మిణీదేవికి చాలామంది అంతఃపుర స్త్రీలు చెలికెత్తులు ఉండేవారు, స్నేహితులు ఉండేవారు. వాళ్లతోటి ఆవిడ ముందుగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసేది. పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులందు
ఓ వరుడు బొమ్మ, ఒక వధువు బొమ్మ, అత్తమామల బొమ్మలు, తల్లిదండ్రుల బొమ్మలు, పెళ్లివారి బొమ్మలు, ఈ బొమ్మలన్నీ తీసుకొచ్చేవారట. ఇదిగో ఇది పెళ్లి కూతురు, వీడు పెళ్లి కొడుకు, ఈ అత్తమామల పేర్లు ఇవి, ఈ పెళ్లి కొడుకు తల్లిదండ్రుల పేర్లు ఇవి, ఈ పరివారం పేర్లు ఇవి అని ఆ బొమ్మలకి పేర్లు పెట్టి తన స్నేహితురాలతో చెలికత్తెలతో బొమ్మల పెళ్ళిళ్ళు చేసి చెలికత్తెలతో బియ్యం అందేది. ఇదిగో మేము మగ పెళ్లివారం, మీరు ఆడపెళ్లివారు, మీరు అటు కూర్చోండి మేము ఇటు కూర్చుంటాం అని మనం కళ్యాణం చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా కళ్యాణం చేసుకునేవారు. అయితే ఇది బొమ్మల పెళ్ళి అనమాట. ఇదొక అందం. ఇవైతే ఉత్సవమూర్తులు. అవొక విచిత్ర ఉత్సవమూర్తులు. అమ్మవారి చేత్తో పుట్టుకుంటే ఏదైనా ఉత్సవమూర్తేలేండి. వాళ్ళతో బియ్యం అందేది. పూర్వకాలంలో మగపెళ్లివారు ఆడపెళ్లివారిని కొట్టుకునేవారు కాదు. మధ్యకాలంలో కొంతకాలం కొట్టుకున్నారు. ఇప్పుడు కొట్టుకునే అవకాశం పెళ్లి వాళ్ళకి ఇవ్వట్లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొట్టుకుంటారు కనుక. కానీ చక్కగా పూర్వం కాసేపు ఏదో వాదోపాదాలు చేసేవారు అనమాట. మా చిన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళలో చిన్న చిన్న పాటలు వినిపించేవారు. పెళ్ళివారమండి మొగ పెళ్ళివారమండి మా పాటలు వినేదెవరండి, ఓ పెళ్ళివారమండి ఆడపెళ్ళివారమండి అని భలే పాటలు ఉండేవండి. ఈ కుర్రాడు సీమ చదువుకున్నట్ట, క్యాన్సాస్లో చదువుకున్నట్టు కుర్రాడు. అందుకని సీమ చదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండి అని వాళ్ళంటే, బంగారం లాంటి మా అమ్మాయిని ఇస్తున్నాం, ఇంతకంటే వేరే కట్నం ఏమిటి, నీ బతుకు నువ్వు ఎదురు కట్నం అని వాళ్ళు అనేవారు. ఇలాంటి చక్కని ముచ్చట్లు పాటలు అచ్చట్లు అన్నీ ఉండేవి. అలా ఈవిడు కూడా చిన్నప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేది, వియ్యాలు అందుకునేది. గుజ్జన గోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరయ్యా. గుజ్జన గూళ్ళు వండి పూర్వం చిన్నపిల్లలు వండడం నేను కూడా కళ్ళారా చూశాను. గుజ్జన గూళ్ళు అంటే ఏమిటో తర్వాత తెలిసింది నాకు. మా ఊళ్ళో ఎక్కువ మంది రాజులు ఉండేవారు. గణపురం అనే ఒక ఊళ్ళో ఎక్కువ కాలం పెరిగాను. ఆ పెరిగిన కాలంలో ఎక్కువ మంది అంతా రాజులు ఉండేవారు మా ఎదురుగుండా. చక్క ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేవారు. ఇంతంత లక్క పిడతలు తెచ్చి చిన్న కట్టెలు వెలిగించి దాని మీద ఒకళ్ళేమో అటుకులు తెచ్చి వండేవారు. అటుకులు ఉడకబెట్టి కాస్త కారం ఉప్పు వేసేవారు. కొంతమంది చింతపండు తెచ్చేవారు, కొంతమంది కారం తెచ్చేవారు. కారం ఉప్పు చింతపండులో కలుపుకొని అది కూడా తినేసేవారండి. చింతపండు కారం తింటే కూడా వీళ్ళకి చింతలు తొలగాయే తప్ప నిశ్చింతగా ఉన్నారు తప్ప కడుపులో చింత పుట్టలేదు. ఇప్పుడు చింతపండు తినడం దేవుడికి అసలు పులిహోర తినలేదు, అడిలిపోతున్నారు. చింతపండు వద్దంటాడు ఒకడు, బెల్లం వద్దంటాడు ఒకడు, అల్లం వద్దంటాడు ఒకడు, అసలు నెయ్యి వద్దంటాడు ఒకడు. అసలు ఏమో తినకుండా మానేసి ఒక్క దెబ్బకి పోతే వదిలిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఏం తింటే ప్రమాదం అని రోజు రాస్తూ ఉంటే అన్నం తింటే మానేసారు తెలుసా. ఎవడు చెప్పాడు పిచ్చాడు. అన్నం తింటే షుగర్ వస్తుందంట. ఎక్కడ హోమియోపతి శాస్త్రాలలో లేదు. అన్నం అధికంగా తినద్దన్నాడు తప్ప అన్నం మానేయమన్నాడా. అన్నం మానేసి అవేవో పిచ్చి పిచ్చి తినడం, దాంతో కళ్ళు పోవడం, అనారోగ్యం రావడం, శరీరాలకు పటుత్వం ఎక్కడ వస్తుంది. కాలం బాగాలేదండి బాబు అసలు అనకూడదు. కానీ ఈ కాలంలో ఎందుకు పుట్టామనిపిస్తుంది. కాలం మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి కొంతలో కొంత నయం అనిపిస్తుంది అనమాట. హాయిగా చిన్నప్పుడు శుభ్రంగా అన్నీ తిన్నారు. శనగపప్పు తిన్నారు, మినప్పప్పు తిన్నారు. ఆఖరికి పచ్చి జామకాయలు కూడా అరగ తీసుకు తినేసేవారు. సపోటాకాయలు అరగ తీసుకు తినేసేవారు. తింటే శుభ్రంగా గుండుగుల్లో ఉండేవారు. ఇప్పుడు బొండులే తప్ప స్ట్రాంగ్ అయిన బాడీలు లేకుండా అయిపోయాయి. కారణం ఆహారం విషయంలో వెర్రి రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయాయి. మంచినీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బోధులో నీళ్లు తాగిన రోజుల్లో పిల్లలు చక్కగా గారకాయల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మినరల్ వాటర్ వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోయి కళ్ళు మండిపోయి అనారోగ్యం వస్తుంది. ఈ వాటర్సే సగం మన పాడు చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో కాచుకుని నీళ్లు తాగాలి చల్లార్చాక, అంతే తప్ప ఈ మినరల్ వాటర్ ఏముందండి అందులో రకరకాల కల్తీలు, కెమికల్స్. అసలు అమెరికాలో ఎవరైనా చూసారా మీరు? ఒక్కడికి జుట్టు ఉండదు. కారణం ఏంటంటే అక్కడ వాటరే. ఆ జుట్టు ఊడిపోవడానికి మూల కారణం ఏమిటంటే ఆ నీళ్లు నెత్తి మీద పడితే నా జుట్టు ఊడిపోయింది ఆ మధ్యన కొంతకాలం. నేను మంత్రవేత్తను కనుక మళ్ళీ 3 ఏళ్లలో ఊడిపోయిన జుట్టుని తెచ్చుకోగలిగాను. కానీ చాలామందికి ఊడిన జుట్టు రాదు. మళ్ళీ మీకు అనుమానం ఎందుకు జుట్టు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒకడు అడిగాడు, ఏమిటండి మంత్రం అంటారు, నేను మీ శిష్యుడిని మంత్ర జపం చేయాలంటే మీ నెత్తి మీదకు ఊడిపోయిన జుట్టు ఇక్కడ దాకా ఊడిపోయింది తెలుసా మీకు? పాత ఫోటోలు చూడండి ఒకసారి. 2016 తర్వాత నుంచి 19 మధ్యలో ఎందుకో ఇక్కడ ఊడింది కొంత. కావాలనే త్యాగం చేసి ఉంటాను నేను ఎవడి కోసం. ఓ కుర్రాడు నాకు మంచి శిష్యుడు ఉన్నాడు, మీరు కనుక జుట్టు తెచ్చుకుంటే నేను యోగాభ్యాసానికి వచ్చి మంత్రానుష్ఠానం చేస్తానన్నాడు. వాడంటే నాకు అభిమానం. గ్యారంటీగా రానే 3 నెలల్లో జుట్టు ఇక్కడ తెప్పించుకుని ఇప్పుడు చేయరా చెప్పమన్నాను వాడు చేస్తున్నాడు. ఇక్కడ ఈ జుట్టు మీరు 2019లో కాశీలో పురాణం చెప్పినప్పుడు చూశారు కదా, సెప్టెంబర్కి డిసెంబర్కి తేడా చూడండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి జుట్టు వచ్చేసింది.
ఇవేం పెద్ద కష్టం కాదు. కానీ మంత్రములు తల వెంట్రుకలకు ఉపయోగించకూడదు. అక్కడ నాకు శిష్యుడిని బాగు చేయాలనే కోరిక వల్ల తెచ్చుకున్నాను తప్ప ఈ దిక్కుమాల వాటికి వాడతామా? లౌకిక ప్రయోజనమునకు మంత్రం వాడకూడదు కనుక మేము వాడం. కానీ నిజంగా మీరు మంత్రానుష్ఠానం చేస్తే, నేను ఇచ్చిన మంత్రాన్ని భక్తితో జపం చేస్తే మీరు ఏది కోరితే అది అవుతుంది. తెలిసిన మీకు నమ్మండి అంతే. ఇప్పుడు ఆ శిష్యుడు ఇక్కడే ఉన్నాడు మన మధ్యలోనే, కానీ మీకు చెప్పకూడదు. కొన్ని చెబితే రేపు పొద్దున వాడిని పట్టుకుంటారు మీరు. కాబట్టి ఏం పెద్ద కష్టం కాదు. హాయిగా రకరకాల పిండి వంటలు తెచ్చి చింతపండు, ఆ పండు, ఈ పండు, అసలు చింతపండు తింటే మీ చింత పండుతుంది, అలాంటివన్నీ ఆవిడ పెట్టేది. అందులో స్వయంగా రుక్మిణి వండి పెడుతూ ఉంటే ఆ పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అవి తిని వాళ్ళు పులకించిపోయేవారు. రమణీయ మందిరారామ దేశంబుల పువ్వుది వెళ్ళకును బ్రోదివెట్టు. వాళ్ళ ఇంట్లో మంచి తోట ఉన్నది. పూర్వం మహారాజుల ఇళ్లలో ఉద్యానాలు ఉండేవి. ఆ వనాలలో చెట్లని పెంచేవారు, పువ్వులు బాగా పూయించి వాటిని సిగలో ముడుచుకునేవారు, దేవతలకు అర్పించేవారు. ఈమె చెట్ల చుట్టూత ప్రోది చేసి, బోధి చేసి, అందులో నీళ్లు పోసి ఈ చెట్లని, పాదులను పెంచుతూ ఉండేది. ఆవిడ ఎందుకు పనిచేసిందో తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఔషధం. ఏషాం భూతానాం పృథివీ రస, పృథివ్యా ఆపో రస, అపాం ఓషధయో రస, ఓషధీనాం పురుష రస, పురుషస్య వాగ్రస, వాచ రుగ్రస, రుచ సామరస, సామ్ర ఉద్గీతో రస. ఛాందోగ్యోపనిషత్తులో మొదటి మంత్రం ఇది. ఉపనిషత్తుల్లో ఛాందోగ్యోపనిషత్తులో మొదటి మంత్రం. ఈ ప్రాణులందరికీ భూమి ఆధారము. ఏమిటి ఆధారం? భూమి. రసహ అంటే ఆధారము. ఏషాం భూతానాం, ఈ ప్రాణులకు పృథివీ రసహ, భూమియే ఆధారం. పృథివ్యాం, భూమికి ఆపో రసహ, నీళ్ళు ఆధారం. మరి నీళ్లు భూమిలో ఉండి భూమి నాశనం కాకుండా ఉండాలంటే ఏమిటి ఆధారం? భూమి బాళ ఇలా గుండ్రంగా మనం కూర్చోవడానికి వీలుగా ఉందంటే, ఇలా గట్టిపడి ఉందంటే కారణం ఇందులో నీరు ఉంది కాబట్టి. నీరే లేకపోతే ఈ భూమి అలా ఇసుక కిందకి జారిపోయినట్టే జారిపోతుంది. భూమిలో నీరు లేకపోతే అది గడ్డకట్టదు. మీరు చూస్తున్నారు కదా, నీళ్లు పోస్తే ముద్ద కింద చుట్టచ్చు. విఘ్నేశ్వరుని చేయాలంటే ఏం చేస్తాం? మట్టి తీసి అందులో నీళ్లు పోసి ఇలా గట్టిగా కడితే క్రమంగా ముద్ద అవుతుంది. ఈ భూమి ఇలా ముద్ద కింద ఉండడానికి మూల కారణం భూగర్భములో జలము ఉండడమే. ఎక్కువ కాలం వర్షములు కురవకపోతే అప్పుడు ఈ భూమి ఎడారిగా మారిపోయి బిడారు బతుకులు అవుతాయి మనవి. అందుకని వర్షములు పడాలి. అందువల్ల భూమికి ఆధారము నీరు. ఈ నీరు భూమిలోకి ఇంకాలంటే భూమి మీదే ఉండాలి. అంటే అపాం ఓషధయో రసః, ఓషధులు ఈ నీటికి ఆధారం. అందువల్ల భూమి మీద మొక్కలు, గడ్డి ఎక్కువగా ఉండాలి. బాగా పచ్చగడ్డి పెరుగుతూ ఉంటే, తీగలు పెరుగుతూ ఉంటే, మూలికలు పెరుగుతూ ఉంటే, మొక్కలు పెరుగుతూ ఉంటే వర్షజలం భూగర్భంలోకి వెళ్ళి భూమి సక్రమంగా ఉంటుంది, మనం బతుకుతాం. తక్కిన మంత్రం అంతా ఇప్పుడు మీకు అక్కడ ఎక్కడి వరకు ఎందుకు చెప్పానంటే, ఓషధుల వల్ల భూమి నిలబడుతుంది. అందుకని పూర్వం రాజకుమార్తెలు, రాణులు ఉద్యానాలు పెంచి చెట్ల చుట్టూ బోధులు చేసి అందులో నీళ్లు పోసి తద్వారా భూమిని కాపాడేవారు. కాబట్టి చెట్లని పెంచండి అనే నినాదం ఏనాడో ఉపనిషత్తుల్లో చెప్పారు, ఇవాళ చెప్పలేదు. ఎవరైనా చెట్లకి నిప్పు పెడితే, అడవులు తగలబెడితే, అనవసరంగా చెట్లు పడగొడితే వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు నరకాల్లో ఉంటారో ఇక్కడ భాగవతంలో నరకవర్ణంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది. అంటే చెట్లు నరకూడదు ఇష్టం వచ్చినట్టుగా. అవసరమైతే తప్ప, అత్యావశ్యక స్థితి అయితే తప్ప, ఎండిపోయిన చెట్లు తప్ప చీటికి మటికి చెట్లు కొట్టేయకూడదు. చూసారా మరి? అందుకని రుక్మిణీదేవి చెట్లకి నీళ్లు పోసేది, బోధులు పెట్టేది. ఆ తదనంతరం సదమల్ల మణిమయ్య సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూగు. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు, మంచి భవనాలు. ఆ భవనాల్లో పైన ఉయ్యాలలు వేసుకునేవారు. వాళ్ళు బంగారపు ఉయ్యాలలు వేసుకుని అందులో కూర్చుని రుక్మిణీదేవి ఉయ్యాలూగుతూ ఉండేది. అసలు ఆడపిల్లలు ఉయ్యాలూగితే ఎంత ముచ్చటగా ఉంటుందో, వాళ్ళ జీవితం కూడా చక్కగా అలా ఉయ్యాల్లాగా ఉయ్యాలా జంపాలా అన్నట్టుగా గడుస్తుందిట. అందుకని బంగారపు తూగుటు ఉయ్యాలలు ఊగుతూ ఉండేది. బాలికలతోడ చలరేగి బంతులాడు, తన తోటి బాలికలతో బంతి ఆటలాడుతూ ఉండేది.
చాలా సరదాగా హాయిగా బంతేట ఆడుతూ ఉండేది. శారికాకీర పంక్తికి చదువు చెప్పు, గోరువంకలకి చిలుకలకి పలుకులు నేర్పేది. చిలుకలు గోరువంకలు పలుకుతాయండో, మాట్లాడతాయి. కొన్ని చిలుకల దగ్గరికి వెళ్ళి నీ పేరేమిటంటే అది నీ పేరేమిటి ఉంటుంది. ఓ చిలకైతే నన్ను మైసూరు మన గణపతి సత్యానంద స్వామి వారి ఆశ్రమంలో భాగవత సప్తాహం చేశాను, తెలుసుగా మీకు అందరికీ. అదృష్టవశాత్తు ఆ భాగవత సప్తాహానికి ఇక్కడున్న శర్మగారు రాగలిగారు, తర్వాత భరత్ కుమార్ రాగలిగాడు, మా సత్యనారాయణ గారు కూడా రాగలిగారు. అక్కడ భాగవత సప్తాహం 2019వ సంవత్సరంలో చేశాం. అక్కడ ఒక చిలుకల వనం ఉన్నది, సుఖవనం. దానికి ఏమని పేరు? సుఖవనం. అక్కడ సుఖమహర్షి యొక్క బొమ్మ కూడా ఉంటుంది. అక్కడ చిలుకలు నువ్వేమంటేదంటే నన్ను చూడగానే పద్మాకర్ పద్మాకర్ అని దగ్గరగా, ఏదో మా అమ్మ కూడా అలా పిలవాలి, అంత ముచ్చటగా అలా పిలిచిందనమాట. భలే ముచ్చటగా పలుకుతాయండి. ఆ చిలుకలకి పలుకులు నేర్పేది, గోరువంకలకి పలుకులు నేర్పేది రుక్మిణి. బర్హి సంఘములకు మురిపములు గర్రపు, నెమళ్ళకి నాట్యాలు నేర్పేది. వాటికి కూడా ఒక మురిపం, అవి నవ్వేటట్టు చేసేది. మదమరాళంబులకు జూపు మందగతులు, మదహంసలు రాజహంసలు ఉన్నాయి అక్కడ. ఆ హంసల చుట్టూ తను నడుస్తూ ఉంటే హంసలు కూడా అడుగులు నేర్చుకున్నాయట. నిజానికి హంసలు బాగా నడుస్తాయి, అందుకని ఎవరైనా అందంగా నడిస్తే హంసలా నడిచిందనేవారు. కానీ ఈవిడ నడిస్తే ఈవిడ చూచి హంసలు అడుగులు నేర్చుకున్నాయంటే ఎంత అందంగా నడిచిందో చూడండి. కొంతమంది నడిస్తే దబదబ మెట్లు రిగిపోతాయి, కానీ ఆవిడ నడిస్తే హంసలు కూడా అడుగులు నేర్చుకున్నాయి. ఇలా క్రమక్రమంగా ఆవిడ అభివృద్ధి పొందింది. 16 ఏళ్ళు దాటేసరికి పరమసుందరీమణి అయ్యింది. ఆవిడ భీష్మక మహారాజు గారికి ముద్దులు కూతురు. అందుకని భీష్ముడు ఏం చేసేవాడు, ఎప్పటికప్పుడు సింహాసనం మీద తాను కొలువై కూర్చున్నప్పుడు తన పక్కన కూర్చోబెట్టుకునేవాట చిన్నపిల్లల్ని. అందుకని ఎప్పుడప్పుడు మన పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళకు కూడా సంస్కారం అబ్బుతుంది. రాజులు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సాధారణంగా ఎక్కడో కానీ ఆడపిల్లలు వచ్చి కూర్చునేవారు కాదు. కానీ ఆ రాజుగారు కూతురు మీద ప్రేమతో సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన పక్కనే కూతుర్ని కూర్చోబెట్టుకునేవాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంటికి నారదుడు, సనక సనందనాదులు ఇలాంటి మహర్షులు వస్తూ ఉండేవారు. ఈ మహర్షులు వచ్చి మంచి మాటలు చెబుతారు. ఆ మాటలన్నీ ఈ పిల్ల వినేది. దాంతో ఆవిడికి సంస్కారం పెరిగేది. అందుకని పిల్లలకి సంస్కారం ఇవ్వడం కోసం మంచి ప్రదేశాలకి తీసుకెళ్ళాలి, మహాత్ముల దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు బాగుపడతారు. ఈ వచ్చేవాళ్ళు తిన్నగా ఉంటారా, వాళ్ళు కూడా సరదా అయిన ఓ ముచ్చట చూపించేవారు. వాళ్ళు రావడంతో మహారాజా, మేము ఇప్పుడే ద్వారక నుంచి వస్తున్నాం. ఆ ద్వారకా నగరానికి అధిష్టాన దేవత శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వంటి సౌందర్యవంతుడు, వీరుడు, పరాక్రమవంతుడు, దాన ధర్మాలు చేసేవాడు, పండితుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఎంతెందుకు మీ అమ్మాయికి సరి అయిన వరుడు ఆయనే అని ఒక మాట వేసి వెళ్ళిపోయేవారు. ఆవిడ వినడం కోసమే ఆ మాట అన్నారు వాళ్ళు. తన తండ్రికి ఏకమునకును చనుదెల్చుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూపబల్ల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. తన తండ్రి ఇంటికి వచ్చే అతిథి జనుల ద్వారా కృష్ణుడి యొక్క రూపం, బలం, గుణం ఇవన్నీ విని రుక్మిణీదేవి నాకు భర్త అంటూ అయితే కృష్ణుడే అవ్వాలి, కృష్ణుడిని తప్ప ఎవరిని వరించను అని మనస్సులో ఆయన్నే భర్తగా నిర్ణయించుకున్నది, వరించింది. నిజానికి అప్పటి వరకు ఆవిడ కృష్ణుడిని చూడలేదు. ఆవిడ లక్ష్మి, ఆవిడ మనస్సులో ఎప్పుడు విష్ణు ఉంటాడని ఇది పక్కన పెట్టండి. జన్మించాక భౌతికంగా కృష్ణుడిని చూడకపోయినా ఆయన గొప్పతనం పెద్దల ద్వారా విని, అందులో ఆ పెద్దలు కూడా నారదాదులు వంటి వాళ్ళు కనుక ఈతడే నాకు తగిన భర్త అని నిర్ణయించుకుంది. ఒక వ్యక్తిని చూడకుండా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కూడా ఏమంటారు, పూర్వానురాగము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ మనసులో ప్రేమ రేకెత్తించి ఈ పెద్దలు అక్కడి నుంచి హుటాహుటిని ఏం చేసేవారు అన్నమాట, ద్వారకు వెళ్ళేవారు. ద్వారకు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ ఇప్పుడే మేము విదర్భ నుంచి వచ్చాం. ఆహా, విదర్భరాజు గారికి ఒక్కే కూతురు, 5గురు కొడుకుల తర్వాత లేక పుట్టిన కూతురు. ఆవిడ సౌందర్యం, ఆమె పాండిత్యం, ఆమె శీలం ఈ ప్రపంచంలో మరెవరి దగ్గర ఉండదు. నీలాంటి వాడికి భార్య కాదగిన భార్య అని పొగిడేవారు. అది విన్న కృష్ణుడు ఏం చేశాడు, ఆలలన రూపు బుద్ధియు
శీలము లక్షణము గుణము చింతించితగల్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందునను చుహరియు తల్లచన్. ఆ సుందరీమణి రూపం, ఆవిడ గుణం, ఆమె శీలం, ఆవిడ పాండిత్యం ఇవన్నీ తెలుసుకున్న కృష్ణుడు ఈమెను కూడా నేను స్వీకరిస్తాను అనుకున్నాడు. ఇక్కడ కొంచెం తేడా కనిపెట్టారా? కృష్ణుడే నాకు భర్త అనుకున్నది రుక్మిణి, ఆమెను స్వీకరిస్తాను, ఆమెను కూడా స్వీకరిస్తాను అన్నాడు కృష్ణుడు. ఏమిటి తేడా? ఆయన పరమాత్మ. పరమాత్మకి మనం జీవులం భక్తులం అందరం కావాలి, కానీ జీవులకు ఒక్క భగవంతుడే కావాలి. అందుకని రుక్మిణి ఆయనే కావాలనుకున్నది. ఆయన ఆవిడ్ని ప్రధాన భక్తురాలిగా స్వీకరిస్తాననుకున్నాడు. ఈయన కూడా రుక్మిణిని చూడలేదు, చూడకుండా మంచి లక్షణములు గుణములు ఉన్నాయని తెలుసుకుని ప్రేమించాడు. సాధారణంగా స్త్రీ ప్రేమిస్తే పురుషుడు ప్రేమించడు, పురుషుడు ప్రేమిస్తే స్త్రీ ప్రేమించదు. ఈ ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకుంటే ఎక్కడో చోట ఆటంకాలు వస్తాయి. ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా పెద్దలు చెప్పిన మాటలు విని ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటువంటి అనురాగాన్ని పూర్వ పరస్పరానురాగము అంటారు. ఈ విధంగా రుక్మిణి ఏమో ఆయన్ని వరించి ఆయనే భర్త అవ్వాలనుకుంటూ ఉంటే, ఈలోపు ఈ రుక్మిణి పెద్దన్నగారు వాడో పెద్ద ప్రణాళిక వేశాడు. రుక్మిణి అన్నగారి పేరు, పెద్దన్నగారి పేరు రుక్మి అని చెప్పాను కదా. వాడు చిన్నప్పటి నుంచి శిశుపాలుడితో, దంతవక్త్రుడితో, విదూరధుడితో, కంసుడితో, జరాసంధుడితో, పౌండ్రక వాసుదేవుడితో, సాల్వుడితో ఇలాంటి దుర్మార్గులతో స్నేహం చేశాడు. వీళ్ళదందరిది ఒక బ్యాచ్ అన్నమాట. సాయంకాలం అయ్యేసరికల్లా ఓ చోట చేరిపోతూ ఉంటారు చూసారో కొంతమంది, ఆ బ్యాచ్ ఇది. వీళ్ళంతా కలిసి తాగి తందనాలాడి హింస చేసి ఇష్టం తెచ్చిపోతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు ప్రజల్ని. మహాపరాక్రమవంతులు, వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. అందువల్ల ఈ రుక్మి ఒక రోజున తన స్నేహితులతో కలిసి జరాసంధాదులు చూస్తూ ఉండగా, నా చెల్లెల్ని ఈ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చేశాడు. తాంబూలం కూడా ఇచ్చొచ్చేశాడు. ఇక రుక్మిణికి తెలిసింది. ఆవిడ లోపల ఒకటే బెంగ పెట్టుకుంది. బంధువులందరూ, తల్లిదండ్రులు రుక్మిణికి కృష్ణుడే భర్త అయితే బాగుంటుందేమో అనుకున్నారు. ఎందుకంటే బంధువులకి జ్ఞానం ఉన్నది, తల్లిదండ్రులకి, రుక్మిణి తల్లిదండ్రులకి జ్ఞానం ఉన్నది. జ్ఞానం లేనివాడు రుక్మే. వాళ్ళందరూ కృష్ణుడికి మన బాలికలు ఇస్తే బాగుంటుంది, ఈ సంబంధం బాగుందనుకుంటూ ఉంటే, ఇప్పుడు రుక్మి వచ్చి, ఎవర్రా మీరు నా చెల్లెలి పెళ్లి గురించి మాట్లాడడానికి, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని అందరినీ తరిమేస్తాను ఇంట్లోంచి, ఈ నా చెల్లెలి పెళ్లి చేసే బాధ్యత నాది, నా చెల్లెలికి భర్త అంటూ అయితే శిశుపాలుడే అవుతాడు, పశుపాలుడు కాదు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అందరినీ ఆపివేసి, నేను ఇప్పటికే తాంబూలం ఇచ్చొచ్చాను, మీరు తనుగు చావండి, పెళ్లికి ముహూర్తం పెట్టేశాను అన్నాడు. ఇంకెవరేం చేయగలరు? ఈ విషయం రుక్మిణికి తెలిసింది. ఆవిడికి శిశుపాలుడు అంటే అసహ్యం. తెల్లారులేస్తే తాగుబోతూ తిరుగుబోతూ అయిన నీచుడిని ఎవరు చూసి పెళ్లి చేసుకుంటారండి? పరమాత్మని పెళ్లి చేసుకోవాలనుకున్న తనకి ఈ నీచుడు దాపురించాడు ఏమిటనుకున్నదట పాపం. అందుకని అన్న తలంపుతా నెరిగి అన్నవనీర జగంధిలోన ఆపన్నతనుంది, ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మినేడు నన్ను చైద్యునకిచ్చదనంచునున్నవాడు, ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి వెన్నవింపవే. అన్నగారి ఆలోచన తెలుసుకున్నది రుక్మిణి. ఒక నీచుడితో, నాకు ఇష్టం లేనివాడితో నా పెళ్లి మా అన్నయ్య నిర్ణయించాడు. ఆ పెళ్లికి ముహూర్తం పెట్టాడు. ముహూర్తం దగ్గరకు వచ్చేస్తున్నది. ఇప్పుడు నేనేం చెయ్యను? చూస్తూ చూస్తూ నా జీవితం వ్యర్థం కాకూడదు, పనికిమాలిన వాడిని పెళ్లి చేసుకోవడం కంటే చావడం మంచిది కదా అని లోపల లోపల కుంగిపోయి దుఃఖించి, ఇప్పుడు నేనేం చెయ్యను అని ఆలోచనలో పడింది. ఎవరికైనా కష్టకాలంలో గుర్తొచ్చేది గురువే. ఈ ప్రపంచంలో గురువు మాత్రమే కష్టకాలంలో శిష్యుడిని రక్షిస్తాడు. తక్కిన వాళ్ళందరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. స్వార్థం లేనివాడు, పరమార్థం ఇచ్చేవాడు కేవలం గురువే. వెంటనే ఆవిడ తన బాల్య గురువుని పిలిచింది. చిన్నప్పుడు తనకి పాఠం చెప్పాడు ఆయన. పైగా కులపురోహితుడు, మహాత్ముడు, అటువంటి అగ్నిజ్యోతనుడనే ఒక బ్రాహ్మణుడిని పిలిచింది. ఆయనకి నమస్కరించింది. స్వామి,
నా పెళ్లి కృష్ణుడితోటే జరగాలి, శిశుపాలుడితో పెళ్ళి అవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇప్పటికిప్పుడు బయలుదేరి ద్వారకా నగరం వెళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకో, నా ప్రేమ సందేశం ఆయనకి చెప్పి మా ఇద్దరికి పెళ్ళయ్యేలా చెయ్యి, నీ పాదాలు పట్టుకుంటాను. నువ్వు ఏ కష్టాలు పడతావు, కష్టాలు నువ్వు పడు, నా ఇష్ట కార్యక్రమం చేసి పెట్టు. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను కృష్ణుడినే చేసుకుంటాను అని చెప్పవచ్చు కదా అని నువ్వు అంటావేమో. దానివల్ల ప్రయోజనం లేదు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నా మా నాన్న ఏమీ చెయ్యలేడు. అయ్యా కొడుకు విచారములయ్యయు వార్యం పదాలడటు కాకుండా నెయ్య మెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. స్వామి, మా పెద్దన్నయ్య మా ఇంటికి ఒక శనిలాంటి వాడు. వాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఆ నిర్ణయాన్ని తిరస్కరించే శక్తి మా ఇంట్లో ఎవరికీ లేదు. అందువల్ల మా నాన్నకి చెప్పినా ఈ రుక్మి నిర్ణయాన్ని వ్యతిరేకించలేడు, స్వతంత్రించి ఏ పని చేయలేడు. పైకి ఇంకో రహస్యం ఉంది ఇక్కడ. ఈ రుక్మి ఏం చేశాడో తెలిసిన, తండ్రి దగ్గరికి వెళ్ళాట. నాన్న, నేను నా చెల్లెలైన రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను, తాంబూలం ఇచ్చాను, ముహూర్తం పెట్టేశాను. ఆ ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వు అంటే నీ చేతి మీదుగా కన్యాదాన కార్యక్రమం జరిపిస్తాను. నువ్వు కాదన్నావు అనుకో, నిన్ను చెరసాలలో తోసి నేనే దగ్గరుండి కన్యాదానం జరిపిస్తాను, ఏమంటావు అన్నట్ట. ఇంకేమంటాడండి, ఈ వయస్సులో నాకు ఆ సన్మానం ఎందుకునైనా, నేను జైల్లో కూర్చోలేను, నువ్వు ఎలా అంటే అలాగే అన్నాడు మా నాన్న. కాబట్టి మా పెద్దన్నయ్య మాటకి వ్యతిరేకంగా వెళ్ళే శక్తి లేదు, ఓపిక లేదు మా నాన్నకి. చాలామంది అంతే, కొడుకుల చేతిలో కీలుబొమ్మలు, వాళ్ళు ఏం చెబితే అదే వింటారు, ఏమీ చేయలేరు కొందరు. ఇప్పుడు నా జీవితం వ్యర్థం కాకూడదు. నువ్వు తక్షణం హుటాహుటిని ద్వారకానగరం వెళ్ళి సేవకులంటే ఇష్టపడి వాళ్ళని అనుసరించి వాళ్ళకి వరాలిచ్చే కృష్ణుడి దగ్గరికి వెళ్ళు. కృష్ణుడికి భక్తులంటే ఇష్టం, భక్తులు కోరితే ఏ వరమైనా ఇస్తాడు. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పే ప్రేమ సందేశం ఆయనకి చెప్పి నా సౌందర్యం గురించి బాగా వర్ణించి ఇక్కడికి తీసుకురా. నా అందం గురించి బాగా చెబితే ఆయన ఇంకొంచెం ముచ్చటపడతాడు. అమ్మాయి మంచిదే నిన్ను వరించింది, కానీ అందంగా లేదంటే వాడు రాడు, అందుకని కొంచెం నా సౌందర్యాన్ని గురించి కూడా వర్ణించు. ఏమైనా కృష్ణుడిని ఇక్కడికి తీసుకునిరా, మా ఇద్దరికీ పెళ్ళయ్యేలా చెయ్యి అని కొన్ని రహస్యాలు ఆయన చెవిలో చెప్పి ఇవి కేవలం కృష్ణునికే చెప్పు అన్నది, ఏకాంతంగా చెప్పు అన్నది. ఇప్పుడు మహాత్ముడైన అగ్నిద్యోతనుడు గురువు గారు గనక రుక్మిణీదేవి మాటలు విని, కులపురోహితుడు అగ్నిద్యోతనుడు అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరికీ తెలియకుండా రహస్యంగా ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు అహోరాత్రములు నడిచాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా నడిచేటండి. ఎందుకంటే ఎక్కడ నాగపూరు ఎక్కడ ద్వారక, కాలినడకన వెళ్ళాలి. కానీ మహాత్ముడు 7 అహోరాత్రాల్లో వెళ్ళిపోయాట. అహహ అంటే పగలు, రాత్రి అంటే తెలుసున్నదే మీకు, ప్రత్యేకంగా రాత్రి అని చెప్పక్కర్లా. అహోరాత్రులు అంటే పగలు రాత్రి. ఏకధాటిని నడిచాడు, మధ్యలో ఉన్న దేశాలన్నీ దాటాడు. దాటి మొత్తం మీద ద్వారకా నగరం చేరాడు. మనం వచ్చే నెల 19వ తారీఖు చేరబోయే ద్వారక ఆయన అడ్వాన్స్గా చేరిపోయాడు. ఇక్కడే ఒక కథ గర్గభాగవతంలో ఉంది. పాపం ఈ అగ్నిజ్యోతనుడు నడుస్తూ నడుస్తూ మధ్యలో అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నట్ట. 7 అహోరాత్రులు నడవాలంటే మాటలు కాదు కదండి మరి పాపం. అందుకని అలిసి ఓ చెట్టు కింద పడుకున్నట్ట. గట్టిగా ఇంత 4 బూరెలు తింటేనే మధ్యాహ్నం పడుకుని 5:30 రారు, 5:30కైనా రాలేకపోతున్నారే మనుషులు. అటువంటిది పాపం నడిచి వెళ్ళిన ఆయన మాత్రం పడుకోవడంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా? అందుకని ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. ఆ తర్వాత ఉలిక్కిపడి లేచి చూస్తే, ఎందుకు ఉలిక్కిపడ్డాడు? అయ్యో నేనేమో రుక్మిణీదేవి యొక్క పెళ్లి విషయం చెప్పడానికి వెళ్ళాలి, మధ్యలో అలిసి నిద్రపోయాను, దీనివల్ల అమ్మగారికి మా అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుతుందేమో అని కంగారు పడుతూ ఉంటే ఆయన చెట్టు కింద పడుకున్నవాడు చెట్టు కింద లేట ఒక నగరంలో నడివీధిలో ఉన్నాడు. ఇదేమిటిది, నేను అడవిలో చెట్టు కింద కదా అలసి పడుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఏదో నగరం కనబడుతుంది ఏమిటి అనుకుంటే ఆ నగరంలో అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు వాసుదేవ అనుకుంటూ తిరుగుతున్నారు. ఇది ఏ ఊరు బాబు అని అడిగట్ట ఆయన.
భలేవాడివయ్యా నువ్వు అమాయకుడిలా ఉన్నావు, శ్రీకృష్ణుడి సుధర్మా సభకి ఎదురుగుండా నిలబడి ద్వారకా నగరంలో ఉండి ఏ ఊరని అడుగుతావే, ఇదే ద్వారకా అన్నారట వాళ్ళు. ఆయనకు అర్థం కాలేదు, నాకు నిద్రలో నడిచి అలవాట్లేదే, నిద్రపోతున్నవాడు ఇక్కడికి ఎలా వచ్చాను అనుకున్నాడు. తన పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని నిద్రపోతున్నాయని అక్కడికి తెచ్చుకొచ్చాట కృష్ణుడు. ఆయన పెళ్ళి ఆయనే చూస్తుంటాడు. ఈ విధంగా అక్కడికి చేరిపోయాడు. ఇదిగో అక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగుండా పెద్ద సభాభవనం ఉన్నది. ఆ సభాభవనమునకు సుధర్మా సభ అని పేరు. ఇదిగో ఇప్పుడు ఇది ఒక సభాభవనం. నేను ఇక్కడ వేదిక మీద కూర్చున్నాను, వీరందరూ కింద కూర్చుని పురాణం వింటున్నారు. ఇలాంటి సభ జరగడానికి పనికొచ్చే భవనములకు పూర్వం పేర్లు పెట్టుకునేవారు అన్నమాట. ఇప్పుడు కూడా ఆడిటోరియాలకు పేరెట్టరు, చక్కను పద్దిపత్తి మందిర్, సుఖమందిర్ ఇలా పెట్టినట్టుగా ఆ రోజుల్లో సుధర్మా సభ అని పేరెట్టారు దానికి. ఈ సుధర్మా సభ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడు ఇచ్చాడు ఆయనకి. స్యాత్ సుధర్మా దేవసభ, దేవతల యొక్క సభాభవనమునకు సుధర్మా అని పేరు. ఆ సుధర్మా సభా భవనాన్ని ఇంద్రుడు స్వర్గం నుంచి ఇక్కడికి పంపించి ద్వారకా నగరంలో కృష్ణుడు ఉన్నంతకాలం ఈ భవనం ఎక్కడ ఉంటుంది, కృష్ణావతారం సమాప్తం కాగానే తిరిగి ఈ భవనం స్వర్గానికి వచ్చేస్తుంది అన్నాడు. అది మొబైల్ సభాభవనం, ఎక్కడికైనా ఒక చోట నుంచి చోటికి పట్టుకుపోవచ్చట. అసలు ఆ భవనం ఇంద్రుడు మనకి ఇచ్చుంటే మనం ఎక్కడైనా ఉపన్యాసం చెప్పుకోవడానికి దాంట్లో కూర్చుని ఇక్కడికి వచ్చి ఆ పైనే కూర్చుని పురాణం అయిపోయాక మళ్ళీ దాంతోపాటు ఏలూరో, హైదరాబాదో, మైసూరో, బొంబాయో, బెంగళూరో వెళ్ళిపోవచ్చు. అది ఆకాశంలో ఎగురుతుంది, నేల మీద ఎక్కడ కావాలంటే అక్కడ సతికిల పడుతుంది. ఎంతమంది వచ్చినా అందులో మళ్ళీ ఇంకోటి కూర్చోవడానికి ప్లేస్ ఉంటుందండి. అందులో ఇక మళ్ళీ వేరే వంటలు చేయడానికి అన్నిటికీ సౌకర్యాలు అక్కర్లే, దానంతటవే భోజనాలు వచ్చేస్తాయి, వాటంతటవే అక్కడికి వ్యాక్సిన్లు వచ్చేస్తాయి, వీసాలు, పాస్పోర్ట్లు వచ్చేస్తాయి, టిక్కెట్లు వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఆదివారం టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవడాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, మళ్ళీ సోమవారానికి కొత్త టిక్కెట్లు చేసుకోవడాలు, ఈ ఇక్కట్లు ఏమీ లేకుండా ఉంటాయి. ఇంకోటి ఇక్కట్లే కాదు, అందులో ఉన్నవాడు ఎవడు బకెట్లు తన్నాడు. అంత గొప్పది సుధర్మా సభ. అటువంటి సుధర్మా సభాభవనంలో ఒక పెద్ద సింహాసనం మీద హాయిగా కొలువు తీరి కృష్ణుడు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరూ లేరు. ఆయనకి తెలుసు, అందుకే ఎవరిని రానివ్వకుండా చేశాడు. ఇప్పుడు సమయంలో ఏకాంతంగా ఉండాలి, ఈ సమయంలో నేను ఏకాంతంగా ఉంటే వచ్చే ఆయన నాకు ఏదైనా చెబుతాడు అని అలా కూర్చుని ఉన్నాడు. ఈ మహాత్ముడు అగ్నిజ్యోతుడు అంత దూరం నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉండగానే శ్రీకృష్ణుడు సింహాసనం మీద నుంచి కిందికి దిగి ఎదురుగా వెళ్ళి ఆయనకి పాదాలకి నమస్కరించాడు. తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బ్రహ్మణ్యదేవుడు సమస్త లోకాలకు అధిపతి అయిన కృష్ణ పరమాత్ముని సింహాసనం ఎక్కడ? ఆ బ్రాహ్మణ అదృష్టం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక బంగారపు పళ్ళెం తెచ్చి అందులో ఆయన కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. అందుకని కృష్ణుడిని బ్రహ్మణ్యదేవుడు అన్నారు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. భగవంతుడు ఎంత గొప్పవాడండి. ఈ మానవులు నిరంతరం తన కోసం తపస్సు చేస్తుంటే తాను మానవావతారంలో ఉండి వాడి కాళ్ళు కడిగి తద్వారా సంస్కారం అంటే ఏమిటో లోకానికి నేర్పాడు. పెద్దలు వస్తే ఇలా గౌరవించండి అని చెప్పాడు. అందుకని ఆయన పరమాత్మ అన్నారు. మనకి 2 ముక్కలు వస్తే రెచ్చిపోతాం మనం. జాయ్ చక్రాంతకు నేనే గొప్ప అంటాడు వీడు. ఇంకోటికి దండం పెట్టాలంటే ఎంత బాధ వచ్చేస్తుందో, శిరస్సు అంతా అలా పొగరుతో నిలబడిపోతుందన్నమాట. ఇది కాలప్రభావం. ఆ విధంగా ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని ఆయన అనుమతితో ఆయన పక్కన కూర్చుని ఆయన 2 కాళ్ళు తన చేతులతో నొక్కాడు. మీరు చూడండి భాగవతంలో, అందరికీ అభయం ఇచ్చే చెయ్యది. ఎందరకు అభయంబు నిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరకు అభయంబు నిచ్చు చేయి అని రోజు పాడుతున్నారు కదా మీరు. ఇంతమందికి అభయం ఇచ్చే ఆ చేతిని ఆశీర్వదించడానికి కాక ఆ చేతులతో ఆయన కాళ్ళు ఒత్తడానికి ఆయన ప్రయత్నించాడు. కాళ్ళు నొక్కగానే ఆయనకున్న అలసటంతా పోయింది, కాళ్ళ నొప్పులు పోయాయిట. కింద కూర్చుంటే అందరికీ మోకాళ్ళ నొప్పులేగా, ఆయన నడిచి వచ్చాడు పైగా, అందుకని అలసటంతా పోగొట్టాడు. ఇంటికి వస్తే పూర్వం ఎవరికైనా పిలకలో పువ్వు పెట్టేవారు, సెగను ఉండేది కనుక ఆ సెగను ఎవరైనా ముట్టుకున్నా, ఆ సెగని కత్తిరించినా అది చాలా అపవిత్రం, అందుకని ఈ సెగ దరగానేవారు. అంటే పిలక కోసారంటే అవమానం చేసినట్టు అనమాట. అందుకని మీ పిలక ఎవరికి దొరకకుండా చూసుకోవాలి. వాడి పిలక చేతికి చిక్కిందా ఇంకా అవతల వాడికి మనం లొంగిపోయిన వాడు, మనకు అవమానం అంటారు. అందుకనే నీ పిలక నా చేతికి చిక్కిందోయ్ అనేవారు. కోపం వస్తే నీ సిగదర అనేవారు.
ఎన్ని గొప్ప గొప్ప సామెతలన్నీ తెలియకుండా పోతున్నాయో చూడండి. ఈ పిలకలో ఇంటికి వచ్చినప్పుడు రాగానే ఒక పువ్వు పెట్టేవారు. బ్రాహ్మడు ఇంటికి వస్తే లేక ఒక భక్తుడు ఇంటికి వస్తే, ఎందుకంటే ఇక్కడ చాలామంది పిలకలు పెట్టుకుంటారు, వాళ్ళల్లో భక్తులు ఉంటారు. ఆ భక్తులు రాగానే అందులో ఒక పువ్వు పెట్టాలి. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారులేండి. ఈ విధంగా సిగలో పువ్వు పెట్టి ఒక గోవు దానం ఇచ్చి అప్పుడు మహాత్మా నీవెక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించాడు. బ్రాహ్మణోత్తమ, నీ ముఖంలో సంతోషం కనబడుతున్నది. సంతోషంగా ఉన్నవాడంటే నాకు చాలా ఇష్టం. అసలు బ్రాహ్మణులకు లక్షణం ఉన్నది, తమకి ఏది వస్తే దానితో సంతోషిస్తారు. సంతోషించిన వాడినే విప్రుడు అంటారు. సంతోషం లేనివాడు ఎప్పటికీ విప్రుడు కాలేడు. నేను ఎటువంటి వాణ్ణి? ప్రాప్తలాభ ముదిత మానసులకు, శాంతులకును, సుజనులకును, గర్వహీనులకును వినతులేనొనర్తు. తమకి వచ్చిన దానితో సంతోషం పొందేవారికి నేను నమస్కరిస్తాను. ఎంతొచ్చినా ఇంకేదో రావాలి అని సంతృప్తి లేకుండా ఉన్నవాడికి నేను నమస్కరించను. శాంత పురుషులకి నమస్కరిస్తాను, సజ్జనులకు నమస్కరిస్తాను, గర్వం లేని వారికి నేను దండం పెడతాను. ఎవడైనా తల ఎగరేస్తే అహంకరిస్తే వాడిని శిక్షిస్తాను. నీ ముఖంలో నవ్వు కనపడుతోంది, సంతోషం కనపడుతోందంటే మీ మహారాజు, నిన్ను పోషిస్తున్న రాజు చాలా గొప్పవాడు. ఆ మహారాజు ఎవడు, ఏ దేశం నుంచి వచ్చావు, ఏ పని మీద వచ్చావు, నువ్వు ఏమి చెబితే చేసి పెడతాను. ఎందుకంటే నాకు విప్రులంటే దైవంతో సమానం అన్నాడు ఆయన. ఆయనకి తెలియక కాదు, అన్నీ తెలుసు, అయినా సరే అడగాలి కాబట్టి అడిగాడు. అప్పుడు ఆ అగ్నిజ్యోతనుడు వినయంగా నమస్కరించి, మహాత్మా శ్రీకృష్ణ పరమాత్మ, నీవు సమస్త లోకేశ్వరుడు అని నాకు తెలుసు. అయినా నీ సత్కారం నాకు అందజేశావు, భక్తితో నీకు నమస్కరిస్తున్నాను. నేను విదర్భ దేశపు రాజుగారు భీష్మక మహారాజు దగ్గర నుంచి వచ్చాను. ఆయనకి ఒక్కతే కూతురని, ఆమె రుక్మిణి అని నీవు ఇప్పటికే విని ఉంటావు. ఆ రుక్మిణి నిన్ను మనస వాచ కర్మణ ప్రేమించింది. మనస్సుతో ప్రేమించింది, మాటలతో ప్రేమిస్తోంది, శరీరంతో కూడా ప్రేమిస్తున్నది. అందుకే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను పంపింది. ఆమె ప్రేమ సందేశం పుచ్చుకుని ఇక్కడికి నేను వచ్చాను. ఆమె చెప్పిన మాటలు విను. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబులగుచునుండు. ఏ నీ లసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీ యందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఓ లక్ష్మీ వల్లభ, స్త్రీల హృదయములను అపహరించే పరమసుందరాకారుడు వినువు. అటువంటి నీతో మా అమ్మాయి రుక్మిణి చెప్పినటువంటి మాటలు చెబుతున్నాను విను. రుక్మిణి ఇలా అన్నది, ఈ మాటలు రుక్మిణి మాటలు. ఆవిడ ఏమన్నది? కృష్ణ, భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఈ కళ్ళతో నిన్ను చూడడానికి. నీ శుభమైన ఆకారాన్ని కన్నులతో ఒక్కసారి చూస్తే అప్పుడు కళ్ళు సకల శుభాలని పొందుతాయి. అసలు కళ్ళు అందుకే ఇచ్చాట భగవంతుడు. కన్నులు కలిగిన ఫలితం అప్పుడు లభిస్తుంది. ఈ కళ్ళకి సకల సంపదలు సకల శుభాలు చేకూరుతాయి. నీ పాదములు పరమ పవిత్రమైనవి. ఆ పాదాలని భక్తితో సేవిస్తే, అంటే నీ కాళ్ళకి దండం పెడితే అప్పుడు భువనోన్నతత్వం పొందుతాడు. 3 లోకాలకి అధిపతి అవుతాడు వాడు. ఈ నాలుకతో కృష్ణ వాసుదేవ గోవింద ముకుంద అంటూ నీ నామస్మరణం చేస్తే అటువంటి వాడికి సంసార బంధాలన్నీ తొలగిపోతాయి. అటువంటి నిన్ను, సమస్త శుభాలకి మూలకారకుడివైన నిన్ను నేను సంపూర్ణంగా వరించాను, ప్రేమించాను, వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నీ రూపం నాకు నచ్చింది. అందుకే సిగ్గు విడిచి నీ కోసం వార్త పంపానంది ఆవిడ. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒక పదార్థం ఉండేది.
అందుకని వాళ్ళు సహజంగా ఇంటికో పెళ్లి చూపుల్లో కూడా తలెత్తేవారు కదండి, ఏమిటోను పాపం. అలా చూడమంటే చాలామంది చెబుతారు. ఒకసారి మా పార్థసారథి గారే చెప్పారు, ఆ రోజుల్లో పెళ్లి చూపులు ఏమున్నాయండి, పెళ్లి చేసుకుంటామంటే చేసుకుంటాం అంతే. ఆవిడ కూడా అని చూసిందిట. పెళ్ళైన 3 రోజుల తర్వాత ఆయన భర్త అని తెలిసిందిట. అలా ఉండేవారట ఏటో ఆ రోజుల్లో. మరి అదో కాలం, ఎప్పుడు అలా ఉండటం బాగుండదులేండి. అందుకని ఇప్పుడు కొంచెం మారింది. ఇప్పుడు ఎగాదిగా చూసి ఆర్ యూ మై రియల్ హస్బెండ్ అన్నాక, అవునన్నాక, నచ్చాక ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఇదొక అందం, ఇదొక కాలం, ఇది కలియుగం. స్త్రీ సహజమైన సిగ్గు విడిచిపెట్టి నేను నన్ను పెళ్లి చేసుకొని నీ కోసం కబురు పెడుతున్నాను, ఈ వార్త సేకరించి నన్ను పెళ్లి చేసుకో, నన్ను కరుణించు. నువ్వు కంసుడిని చీల్చి చెండాడావు, కేవలం కంసుడికే శత్రువు కాదు, నీచులందరినీ చీల్చి చెండాడతావు. పరమ శుభమైన ఆకారం నీది, స్త్రీల హృదయాలను అపహరించేవాడివి, నన్ను పెళ్లి చేసుకో. సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుంది? నీ వంటి వాడినే కోరుకుంటుంది. స్త్రీ పెళ్లి చేసుకోవాలంటే నీలాంటి వాడు అయి ఉండాలి. నీలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? ధన్యున్, లోక గుణాభిరాము, కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు, నిన్ను ఏ కన్యల్ గోరరు కోరదేమును రమాకాంతాలలామంబు, రాజన్యానేక పశంహ నా వలననే జన్మించనే మోహముల్. ఉత్తముడైన వాడు, తన జీవితాన్ని సఫలం చేసుకున్నవాడిని ధన్యుడు అంటారు. జీవితం ఎలా గడపాలో అలా గడిపినవాడే ధన్యాత్ముడు. నువ్వు అటువంటి వాడివి. లోకంలో ఎవరైనా నీ గుణములు, నీ రూపం చూస్తే పరవశించిపోతారు. మంచి కులంలో పుట్టావు, నీ వంశం గొప్పది, విద్య గొప్పది, రూపం గొప్పది, యౌవనం ఉన్నది, సౌజన్యం ఉంది, మంచితనం ఉన్నదనమాట, సంపద ఉన్నది, బలం ఉంది, దానం ఉంది, పరాక్రమం ఉంది, కరుణ ఉంది. ఇన్ని లక్షణాలు ఉంటే ఏ స్త్రీ మాత్రం పెళ్లి చేసుకోదు. సాధారణంగా ఒకడు జీవితాన్ని సక్రమంగా గడిపాడు, అయినా వాడి గుణాలు బాగోలేకపోతే వాడిని పెళ్లి చేసుకోరు. ఈ రెండు ఉన్నాయి అనుకుందాం. మంచి వంశంలో కూడా పుట్టాలి, వాళ్ళ వంశం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారన్నమాట. అది కూడా ఉన్న ఒకడి దగ్గర ధన్యాత్ముడు, లోక గుణాభిరాముడు, మంచి వంశంలో పుట్టాడు, కానీ చదువు లేదు, కూకోయండి పలారాలు వస్తాయంటాడు, వాడిని చూస్తూ ఎవరు పెళ్లి చేసుకుంటారు? కాబట్టి విద్య కూడా ఉండాలి. విద్య ఉన్న కాస్త నాలా అందంగా లేకపోతే చూసి ఎవడు పెళ్లి చేసుకుంటాడు? కాబట్టి రూపం కూడా ఉండాలి. కొందరికి రూపం ఉంటుంది, వాడికి 50 ఏళ్ళు వచ్చినా కుర్రాళ్ళగా ఉంటాడు, కానీ 50 ఏళ్ళు వచ్చినా కుర్రాళ్ళ ఉన్న యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాబట్టి తారుణ్య, వాడు యువకుడై ఉండాలి, కుర్రాడై ఉండాలి. ఇవన్నీ ఉన్న మొగుడి దగ్గర అన్నీ మంచి లక్షణాలే, కానీ ఎప్పుడూ కోపంతో దుర్జనుడై ఉంటాడు. దుర్జనుడిని చూస్తూ పెళ్లి చేసుకోలేము. కానీ నీ దగ్గర సౌజన్యం, మంచితనము కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నా డబ్బు లేకపోతేనో, గట్టిగా భార్యని నైమిషారణ్యం తీసుకెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కొనడానికి డబ్బులు టైట్ అయితే వాడిని చూస్తూ ఎలా పెళ్లి చేసుకుంటాం? అందుకని స్త్రీ సంపద కూడా ఉంది నీ దగ్గర. ఇవన్నీ ఉన్న బలం లేకపోతేనో వాడు బక్క చిక్కిపోయి ఇలా ఉన్నాడండి పిచ్చికిలాగా. భార్యను ఎవరైనా ఏడిపిస్తే మనకెందుకు వచ్చిందని పారిపోతాడు వదిలేసి. అప్పుడు వాడిని చూస్తూ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? భార్యను అవసరమైతే రక్షించుకునే బలం ఉండాలి. అవతల వాడితో ఢీ అంటే ఢీ అని యుద్ధం చేసి కీచుకుని భీముడు చంపినట్టుగా చంపి అవతల వారేయాలి, లేదా కాస్త తన్నాలి. అలాంటి బలం ఉండాలి. ఆ బలము ఉన్నది నీలో. ఇవన్నీ ఉన్న పిసిని కొట్టాడు, ఎవడికి రూపాయి ఇవ్వడు. ఏంటి ఉపయోగం? కొంతమంది ఎప్పుడు ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టలేరు. రైలు ఎక్కుతారా, పక్కవాడు ఎప్పుడు కాఫీ ఇస్తాడో చూస్తాడు, వీడి కాఫీకి రూపాయి తీయడు. ఎప్పుడు దరిద్రమే. ఎవరి మీద ఆధారపడదామని చూస్తారు. వీళ్ళని ఏమంటారు? పరభాగ్యోపజీవులు. పరులు ఇచ్చే మంచినీళ్ళు, పరులు ఇచ్చే కాఫీ, పరులు ఇచ్చే టిక్కెట్లు, సమస్తం పరులే. ఇక వీడు మాత్రం రూపాయి తీయడు. అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడుతుంది స్త్రీ? కాబట్టి దానము చేసే లక్షణం కూడా ఉండాలి యువకుడిలో, అది కూడా నీలో ఉన్నది. ఇవన్నీ ఉంటే శౌర్యం, అవసరమైతే ఎంతమందితో అయినా యుద్ధం చేసేటటువంటి పరాక్రమం ఉండాలి, అది ఉన్నది. ఇవన్నీ ఉన్నవాడికి జాలి ఉండదు. ఎన్నుంటే జాలి కూడా ఉండాలి. ఎవరైనా కష్టంలో ఉంటే పరుగున వెళ్ళి సేవ చెయ్యాలి, ఆ జాలి కూడా ఉంది నీలో. ఇన్ని లక్షణములున్న నిన్ను ఏ కన్య అయినా పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. అందుకనే పూర్వం నువ్వు విష్ణు రూపంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి నీ పాదాలు పట్టుకున్నది. నేను కూడా నిన్నందుకే ప్రేమించాను. మహారాజులనేటటువంటి ఏనుగుల పాలిటి సింహమా, వీరసింహమా,
శత్రువుల్ని చీల్చి చెండాడి నన్ను పెళ్లి చేసుకో. నా వల్ల నీకు మోహం పుట్టింది అన్నం, కానీ నన్ను కూడా పెళ్లి చేసుకోమంటున్నాను. నేను నిన్ను వరిస్తే పరమనీచుడైన శిశుపాలుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వాడు ముహూర్తానికి మా ఊరు వస్తున్నాడు. ఆ మూర్ఖుడికి తెలియదు నీ గొప్పతనం. ఇక్కడ భలే అందండి ఆవిడ. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచు ఉన్నవాడు ఆ యథమాధముండెరుగడు అద్భుతమైన భవత్పరాక్రమం, అద్భుతమైన భవత్ప్రతాపము. ఓ లక్ష్మీ వల్లభ, నువ్వు పురుషులలో సింహం వంటివాడివి, పురుషుల్లో గొప్పవాడివి. సింహం ఒక జంతువుని వేటాడి మాంసం తినాలనుకున్నది. ఎంతలో ఈ సింహం యొక్క ఆహారం తినడానికి నక్క వచ్చింది అనుకుందాం. నక్క వస్తే ఏం చేస్తుంది సింహం? తన ఆహారాన్ని దొంగిలించడానికి వచ్చే నక్కని ఒక్క పంజాదెబ్బతో కొట్టి చెండాడేస్తుంది. అసలు కొట్టక్కర్లా, హుమ్ అని సింహం గర్జిస్తే చాలు నక్క గుండెలు బేజారెత్తి పారిపోతుంది. సింహము దగ్గర సొమ్ము నక్క ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినట్టుగా పురుష సింహమైన నీకు భార్యను కాబోతున్న నన్ను నక్కలాంటి శిశుపాలుడు ఎత్తుకుపోవడానికి తన్నుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మూర్ఖుడికి నీ ప్రతాపం తెలియదు. పైకి ఇలా కనబడుతుందా ఇది పొగడతా? ఇందులో చాలా భయంకరమైన వ్యంగ్యం ఉంది. నేను నిన్ను సింహం అన్నాను, వాడిని నక్క అన్నాను. నువ్వు వచ్చి నన్ను పట్టుకెడితే సింహం, వాడు నక్క, లేకపోతే తర్వాత నీ ఇష్టం. అంటే రివర్స్ అయినట్టే కదా. నువ్వు పట్టుకు వెళ్ళకపోతే అప్పుడు నువ్వు సింహంలో అవుతావు. నేను సింహం అన్నందుకైనా నీ సింహ పరాక్రమాన్ని చూపించు. ఏమండి మొగుడిని పట్టుకుని నువ్వు మగాడైనా అని అడిగితే వాడు రెచ్చిపోడప్పుడు అలా దెప్పాలిటి అవసరమైనప్పుడు. భక్తులు అలా దెప్పుతారు. నువ్వు పురుష సింహానివి రా అన్నది. ఇంకా నా వైపు నుంచి నేను నీకు అడ్డంకులు ఏం చెప్పలేదు. నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకో. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. నా వైపు నుంచి ఇక నీకే ఆటంకం లేదు, వచ్చేమని నేను ఆహ్వానం పలికాను. మా గేట్లు తెరిచాను, గుండె తలుపులు కూడా తెరిచాను. నీవు ఇక ఏం చేయాలి? రేపే మా వైపుకు రావాలి. ఎల్లి అంటే రేపు, ఆలస్యం చేయకూడదు. ఎందుకని? రేపు కృష్ణుడు వస్తే ఆ మరునాడు పెళ్ళాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కృష్ణుడు రేపు రావాలి, నన్ను పట్టుకుపోవాలి. రేపు మా నగరమునకు వచ్చి శిశుపాల జరాసంధ దంతవక్త్రాది వీరులందరినీ జయించి నా దగ్గరకి వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకుని ద్వారకా నగరానికి తీసుకొచ్చి రాక్షస వివాహం చేసుకో. పూర్వం వివాహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏ వివాహం జరుగుతుందో నాకే తెలియట్లేదు అనుకోండి. కానీ పూర్వం బ్రాహ్మము, ప్రాజాపత్యము, గాంధర్వం, రాక్షసం, పైశాచికం, ఆసురం ఇటువంటి వివాహాలు ఉన్నాయి. అందులో రాక్షస వివాహం అంటే ఏమిటో తెలుసుగా? అమ్మాయికి అబ్బాయికి ఇష్టం, కానీ అటువాళ్ళు ఇటువాళ్ళు పెద్దవాళ్ళు అడ్డం చెప్పారు. అప్పుడు అబ్బాయి శత్రువులు జయించి ఆడపెళ్లి తాలూకు వాళ్ళతో కాస్త తగాదపడి అవసరమైతే ఆమెను అపహరించి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అంటారు. ఇది కేవలం క్షత్రియులకే తప్ప ఇంకెవరికి పనికిరాదు. అందువల్లే నన్ను రాక్షస వివాహం చేసుకో అంటే మా వాళ్ళని జయించి నన్ను అపహరించి వివాహం చేసుకో. ఇక పెళ్లికి వచ్చేటప్పుడు కట్నాలు ఇచ్చేవారు పూర్వం. అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చేవారు, దాన్ని కన్యాశుల్కం అంటారు. ఆ కాలంలో కన్యాశుల్కం ఉన్నది. అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఏం చేయాలన్నమాట? అబ్బాయి గారు ఓ 2 ప్లాట్లో, ఓ 3 ఇళ్ళో, ఓ విమానమో ఏవో ఇవ్వాలి, బంగారపు నగలో ఇవ్వాలి. ఇప్పుడు దిక్కుమాల కట్నం వచ్చేసింది, కానీ పూర్వం కన్యాశుల్కం ఉండేది. ఎప్పుడైనా పాపం ఆడవాళ్ళకే అన్యాయం జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు కూడా దిక్కుమాల మొగాళ్ళు బాగానే ఉంటున్నారు అని నేను అనకూడదు. బాబు వ్యాసుడు అన్నాడు, నీవు నాకు ఏం కట్నం ఇస్తావు? నీ శౌర్యం, నీ పరాక్రమమే నాకు కట్నంగా ఇచ్చి
నన్ను పట్టుకుపో, నేను వచ్చేస్తాను. నేను రావడం తేలికే, నువ్వు పట్టుకుపోవడమే కొంచెం కష్టం. ఆ కష్టం నువ్వు పడు, నేను ఇష్టంగా వస్తాను. అమ్మాయి, నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు. నేను నిన్ను అపహరించాలంటే నీ అంతఃపురం దగ్గరకు రావాలి. ఆ అంతఃపురం దగ్గర కాపలా వాళ్ళు చాలామంది ఉంటారు, అసంఖ్యాకంగా భటులు ఉంటారు. ఈ భటులందరితో యుద్ధం చేసి బంధువుల్ని చంపి అప్పుడు నిన్ను పట్టుకెడితే ఏం న్యాయం? ఇంత హింస చెయ్యాలా పెళ్ళికి అని నువ్వు అనుమానిస్తావేమో. అందువల్ల నీకు అనుమానం అక్కర్లేకుండా, ఏ హింస చెయ్యకుండా తేలికగా నన్ను పట్టుకుపోయే మార్గం చెబుతాను అని క్లూ కూడా ఇచ్చేసిందండోయ్. అసలు అమ్మాయిలు తలుచుకుంటే క్లూలు అలా ఇస్తారు. ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే ఎలా అయినా వెళ్ళిపోతారు. నేను అనలేదు, భాగవతంలో అన్నారు. ఏమన్నది ఆవిడిప్పుడు? నేను పెళ్ళికి ముందు స్నానం చేసి అలంకారం చేసుకుంటాను. అలంకారం చేసుకున్నాక మౌనవ్రతంతో ఉంటాను. ఇంకప్పుడు ఎవరితో మాట్లాడము మేము. ఈ మౌనవ్రతంతో ఊరికి చివరలో ఉన్న శివాలయానికి వెడతాను. పార్వతీ పరమేశ్వరుణ్ణి పూజిస్తాను. పూజించి అక్కడున్న ముత్తైదువులకి బ్రాహ్మణులకి దక్షిణలు ఇస్తాను, కానుకలు ఇస్తాను. ఆ సమయంలో నా కూడా జెడ్ టైప్ సెక్యూరిటీ ఉండదు. తక్కువ మంది కాపలా వాళ్ళు బయట దూరంగా ఉంటారు. దగ్గర ఎవరు కాపలా వాళ్ళు ఉండరు. గుళ్ళోకి వెళ్ళకూడదు కదా ఆయుధాలతో. పూర్వం కూడా గుళ్ళోకి ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది చట్టం. ఆయుధములతో ఆలయం లోపలికి వెళ్లకుండా దూరంగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు కూడా తుపాకులతో గుళ్ళోకి వెళ్ళవరు. తిరుపతికి వెళ్ళండి, సెక్యూరిటీ గార్డు బయట ఉండవలసిందే. కాబట్టి ఆ సమయంలో నా కూడా ఎవరు ఉండరు. నేను గుళ్ళోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ ఆలయం మెట్లు దిగి మళ్ళీ మా భటుల దగ్గరికి వెళ్ళేలోపు పెద్దగా కాపలా వాళ్ళు ఉండరు. అప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోయావనుకో, ఎవరితో తగాదా పడక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లేదు, హింస ఉండదు, అలా పట్టుకుపో అని మా అమ్మాయి నీకు సలహా ఇచ్చింది. ఇంకా ఇంతవరకు ఆమె చెప్పిన సందేశం చెప్పాను. ఆమె సౌందర్యం గురించి చెబుతాను విను. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళముగళము పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణీ. మా అమ్మాయి రుక్మిణీదేవి సౌందర్యం గురించి చెబుతున్నాను విను. ఆవిడ అరికాళ్ళు, ఈ కాళ్ళ కింద ప్రాంతాన్ని అరకాలు, ఈ చేతుల్ని అరచేతులు అంటారు. ఇవి ఎలా ఉంటాయట? అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉంటాయి. అంత శుతిమెత్తగా ఎర్రగా ఉంటాయి ఆవిడ పాదాలు. అరటి స్తంభాలు, బంగారపు అరటి స్తంభాల్లో ఉంటాయి ఊరువులు. ఇక చేతులు అరుణప్రభా మనోహరములు, ఎర్రగా పగడల్లా మెరిసిపోతూ ఉంటాయి. అంత అందంగా ఉంటాయి చేతులు. ఆవిడ చేతులు చాలా కోమలంగా ఎర్రగా ఉంటాయండి. కంబు సౌందర్య మంగళము గళము, కంఠం శంఖంలా నున్నగా కొంచెం గీతలు ఎక్కడుంటూ వంపుగా అందంగా ఉంటుంది. ఆ మెడ చూస్తేనే ముచ్చటగా ఉంటుంది. ఇక నుదురు అర్ధచంద్రబింబంలాగా అందంగా ఉంటుంది. జుట్టు తల మీద బాగా ఒత్తుగా ఉన్న జుట్టు ఎలా ఉంటుంది? నల్లని తుమ్మెద రెక్కల్లో ఉంటాయట. తుమ్మెదలు చాలా నల్లగా ఉంటాయి, అలా బారులు తీరు ఉంటాయి. పైనుంచి కిందకి తుమ్మెదలు ఝంకారం చేస్తూ బారులు తీరున్నప్పుడు చూడండి ఒకసారి ఆ దృశ్యం. ఆవిడ జుట్టు కూడా నల్లగా అంత పొడుగ్గా ఒత్తుగా ఉందన్నమాట. ఇక ఆవిడ కనుబొమ్మలు మన్మథుని ధనుస్సులో ఉంటాయి. ఈ మధ్యలో భ్రూమధ్యం బాణంలో ఉంటుంది. జలజ నయన ముఖము చంద్రసఖము, ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంటుంది. ఇక దంతములు ముత్యాల్లా తెల్లగా ఉంటాయి. నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందట. మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు, మధ్యము అంటే నడుము. ఆవిడ నడుము మరీ సన్నగా ఉంటుంది. అంటే ఒక నడుము దగ్గర సన్నగా ఉండేదట పూర్వం సన్నని నడుము కలిగిన స్త్రీలు ఉండేవారు. అది ఉందా లేదా అన్నట్టుగా ఉండేదట ఆ నడుము. అదిగో అటువంటి సౌందర్యవతి మా రుక్మిణి. ఆమె ఇంకా ఏముందో తెలుసా? ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమే.
భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ యధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయన నీరజాతనయన నీ వనమాలికా ఘ్రాణమబ్బలే నిగంధమేల. ప్రభు, నువ్వు పురుషుల్లో శ్రేష్ఠుడివి. నీవు అనుభవించని ఈ శరీరం ఎందుకు, ఈ సౌందర్యం ఎందుకు? భువనంలో నిన్ను మించిన సుందరుడు మరొకడు లేడు. ఈ కళ్ళతో నిన్ను చూడకపోతే ఈ కళ్ళకి చూచే చూపు అనవసరం, ఇంతకంటే గుడ్డివాడై పుట్టడం నయం. మనిషికి కంటికి చూపు ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు పరమాత్మనే చూడాలి. ఈ భౌతికమైన వస్తువులు ఎన్ని చూచినా ఉపయోగం లేదు నిన్ను చూడనప్పుడు. ఈ కళ్ళకి చూపే అనవసరం. నీ మెడలో వనమాల అనే ఒక మాల ఉన్నది. ఆ మాల నుంచి వచ్చే సువాసన పీల్చలేని ఈ ముక్కుకి వాసన పీల్చే శక్తి కూడా దండగట, అది అనవసరం. ఈ ముక్కుతో వాసన అంటూ పీలిస్తే నీ వనమాల గంధాన్నే పీల్చాలి. ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. కృష్ణ, నీకు దాస్యం చేయకపోతే, నీకు సేవ చేయకపోతే ఈ జన్మెందుకు దండుగా. ఎన్ని జన్మలెత్తినా నీకు దాస్యం చెయ్యడానికి పనికొచ్చే జన్మమే జన్మ. పరమాత్మకి సేవ చేయకపోతే, పరమాత్మని చూడకపోతే ఆ జన్మ దండుగా. అందుకే నువ్వు నన్ను పట్టుకుపో అని ఆవిడ నీకు సందేశం పంపింది. ఎంతెందుకు కృష్ణ, నేను కూడా చెబుతున్నాను. ఆమె చెప్పిన మాటలే కాదు, నా మాటలు కూడా చెబుతున్నాను విను. నేను నిన్ను చూచాను, ఆమెను చూచాను. మీ ఇద్దరూ పక్క పక్కన ఉంటే ఎలా ఉంటుందో నాకు పూర్తిగా అర్థమయ్యింది. సరి అయిన జంట అంటే మీ ఇద్దరే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. ఎలనాగ నీకు తగు ఆ సుందరీమణి నీకు సరిగ్గా సరిపోతుంది. ఈడు జోడు సరిపోతుంది. నీ పక్కన భారీగా ఉండడానికి పనికొస్తుంది. అంగన్నకు తగుదీవు ఆ సుందరీమణికి నువ్వు సరిపోతావు. మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు. మా గురువుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికీ పెళ్ళయి తీరుతుంది. మీ పెళ్ళి ఎవరూ ఆపలేరు, తప్పదు అన్నాడు ఆయన. జాడ్యములేల ఆలస్యం ఎందుకు ఇంకా? జడస్య భావ జాడ్యం. జడము అంటే మందకొడితనం, చురుగ్గా లేకపోవటం. ఒక్కొక్కళ్ళకి ఇవాళ ఫోన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఏమండి లాస్ట్ ఇయర్ ఏమన్నా ఫోన్ చేశారా అంటారు. అప్పటికి వాడికి వెలిగిందనమాట, వాడికి ఫోన్ చేసినట్టు. ఏదన్నా ఒక పని చెప్పామంటే, టీ అన్నామంటే, ఇవాళ అడిగితే ఇవాళ ఏ వారం? శనివారం. మళ్ళీ శనివారం పట్టుకొస్తాడు. శనివారం టీ అడిగారు కదండి అని. గడిచిపోయిన శనివారం కాదు. మరికొంతమంది ఉంటారు, విమానం 11ంటికి అయితే ఇంట్లో 11ంటికి బయలుదేరతారు. మహానుభావులు. ఎందుకో తెలియదు, కొందరికి చురుకుతనం ఉండదన్నమాట. చెక్క ముందు పనికి వెళ్ళిపోవాలి. ఈ చురుకుతనం లేకపోవడాన్ని, మందకొడితనాన్ని జాడ్యం అంటారు. ఇంకెందుకు ఈ మందకొడితనం? చురుగ్గలే. నీవు నీ తోయము వారి గూడికొని తోయరుహానన తెత్తుగాని నీ స్నేహితులతో కలిసి, నీ పరివారంతో కలిసి తక్షణం విదర్భదేశమునకు కుండినపురమునకు వేంచెయ్యి. అక్కడికి వచ్చి మా అమ్మాయిని పట్టుకుపో, రుక్మిణీదేవిని అపహరించి పట్టుకుపో. విచ్చేయుము శత్రులన్ నురుము చేయుము చేయుము శోభనం బిలన్. అక్కడికి వేంచేయి. విచ్చేసిన తర్వాత శత్రువుల్ని చీల్చి చెండాడు. రుక్మిణీదేవిని పెళ్లి చేసుకో. మీ పెళ్ళి లోక కళ్యాణం. ఎవరైనా పెళ్లి చేసుకుంటే అది వాళ్ళకి మాత్రమే కళ్యాణం, కానీ భగవంతుడి కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. కాబట్టి లోకానికి శుభం చేకూర్చిపెట్టు అనగానే ఆయన నవ్వి ముహూర్తం ఎప్పుడో తెలుసుకుని, ఆ తర్వాత బ్రాహ్మణోత్తమా నువ్వు ఇంత చెప్పాలా? ఆవిడ మీద నాకు ఎంతో ప్రేమ. ఆమెను తలుచుకుని ఇప్పటికీ 6 నెలలుగా సరిగ్గా నిద్రపోవటం లేదు. రుక్మిణి రుక్మిణి అని రుక్మిణినే తలుచుకుని రాత్రిపూట గాఢంగా నిద్రపోలేకపోతున్నాను. స్త్రీ ఎంత ప్రేమిస్తుందో పురుషుడు కూడా అలాగే ప్రేమిస్తాడు. ఇంకా ఆడవాళ్ళకి కొంచెం సహనశక్తి ఉంటుంది, పురుషుడికి ఆ సహనశక్తి తక్కువ. అందుకే నేను సరిగ్గా నిద్రపోవటం లేదు అని స్వామి అన్నాడండి. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాకెన్నడు. రాత్రిపూట నాకు సరిగ్గా నిద్ర రావడం లేదు. మా వివాహాన్ని సహించక మా బావగారు
కాబోయే బావగారు రుక్మి మాకు కీడు తలపెడుతున్నాడని తెలుసు, శిశుపాలుడితో సంబంధం నిశ్చయించాడని తెలుసు. అమ్మాయి గారు మాకు కౌరు పెట్టారుగా, ఇంక రాకుండా ఉంటామా? రేపే బయలుదేరదాం, అక్కడికి వస్తాను. అరణి మధించి అగ్ని తీసినట్టుగా శత్రువుల్ని చీల్చి చెండాడు రుక్మిణి అనే ఒక అగ్నిని నేను పట్టుకొస్తాను. ఆ అగ్నిని నేనే భరిస్తానని చెప్పాడు ఆయన. రుక్మిణి అగ్ని లాంటిది. ఆ నవవహిని శిఖని ఎవడు పడితే వాడు భరించలేడు, అమ్మవారిని నేనే భరించాలి అని ఆ రాత్రికి శుభ్రంగా తన భవనంలో పడుకోవడానికి మంచం ఇచ్చాడు. మంచి పాయసం చేసి పెట్టాడు. ఓ బ్రహ్మాండమైన పాయసం చేసి పెట్టాడు. కృష్ణుడు స్వయంగా పాయసాన్నం పెట్టాడు. ఇంకా ఆయనకు ఆయాసం ఏమిటి? ఎంత అదృష్టం అండి, కృష్ణుడి చేతి భోజనం చేసేట ఆయన. నాకు కూడా ఎప్పుడూ తిన్నట్టు కొంచెం గుర్తు, అందుకే మీకు ఈ పురాణం చెప్పడానికి వచ్చానేమో అనిపిస్తోంది.